విజయవాడ కుర్రోడు గాదె సాయి కృష్ణ కేసులో నిందితుడైనటువంటి సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు విచారణలో చాలా కీలకం కాబోతున్న అంశాలు ఏంటి అంటే, సీసీ కెమెరా ఫుటేజ్ని ఎందుకు మాయం చేశాడు, అసలు గాదె సాయి కృష్ణని ఏ రోజు అదుపులో తీసుకున్నారు, ఏ కేసు మీద అదుపులో తీసుకున్నారు, విచారణ ఎలా సాగింది, విచారణ క్రమంలో జరిగినటువంటి విషయాలు ఏంటి, ఇలాంటి చాలా విషయాలు ఇప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు గాదె సాయి కృష్ణకి సిఐకి ఏమైనా ఇతర విషయాల్లో గొడవలు ఉన్నాయా, అంటే అదే స్టేషన్లో సీఏగా పనిచేస్తున్నాడు, అదే స్టేషన్లో అనేక కేసుల్లో సాయి కృష్ణ అక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా మనస్పర్ధలు ఉన్నాయా, ఇంతగా కస్టోడియల్ టార్చర్ చేయడానికి ఉన్న కారణాలు ఏంటి. పైగా ఇప్పుడు వినపడుతున్న చర్చ ఏంటంటే, ఇతను చనిపోయిన తర్వాత గాదె సాయి కృష్ణ చనిపోయిన తర్వాత మామూలుగా 25 ఏళ్ల కుర్రోడు, 25 కూడా లేవు అంటున్నారు, 23, 25 లోపు ఉంటాయి. ఆ కుర్రవాడి వయసు 40 ఏళ్ళుగా మార్చి అనుమాన వృత్తి కింద అక్కడ తీసుకెళ్ళి ఖననం చేశారు, శ్మశాన వాటికి తీసుకెళ్ళి ఖననం చేశారు అనే చర్చ ఉంది. దానికి సంబంధించి కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. అసలు ఏది ఎందుకు మార్చాల్సి వచ్చింది. మామూలుగా ఒక వ్యక్తి అనాథ శవం అయినా సరే పోలీసులు దొరికినప్పుడు అనాథ శవం ఫోటోని పోలీస్ యాప్లో అప్లోడ్ చేస్తారు. తర్వాత ఆ శవాన్ని వారం రోజుల పాటు ప్రజల్లో పెడతారు. అంటే ఎవరైనా వచ్చి మా వాడే చనిపోయాడు అంటే వాళ్ళు వచ్చి చూసుకొని వాళ్ళు ఎవరోడైతే వాళ్ళు పట్టుకుపోతారు కదా, శవాన్ని తీసుకెళ్తారు కదా చనిపోయినా. కాబట్టి ఎవరు వారం రోజుల పాటు రాకపోతే, పోలీస్ యాప్లో పెట్టినా సరే స్పందన లేకపోతే, అప్పుడు మాత్రమే అనాథ శవంగా దాన్ని పరిగణలో తీసుకొని శ్మశానానికి తీసుకెళ్ళి పోలీసులు ఖననం చేస్తారు. అందులోనూ ఏదు మార్చి ఖననం చేశారు అన్నది కూడా ఆరోపణ ఉంది. కాబట్టి ఇవన్నీ రకరకాల అంశాలు ఇప్పుడు ఖచ్చితంగా పోలీసు విచారణకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకటి సీసీ కెమెరా ఫుటేజ్ సంబంధించిన అంశం, రెండోది ఏదు మార్చి అనాథ శవంగా తీసుకెళ్లి ఖననం చేసినటువంటి విషయం, తర్వాత మూడోది అసలు అనాథ శవం అని ఎట్ట పరిగణలో తీసుకుంటారు, వారం రోజుల పాటు ప్రజల్లో ఉంచాలి, పోలీస్ యాప్లో ఫోటో అప్లోడ్ చేయాలి, ఇవన్నీ చేయకుండా ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఏ కేసులో అతన్ని కస్టడీలో తీసుకోవాల్సి వచ్చింది, అతను విచారణ కొనసాగిన తీరేంటి, అతను చెప్పిన సమాధానం ఏంటి, ఎందుకు అసలు సిఐ నాగరాజుకి ఆ సాయి కృష్ణకి ఉన్నటువంటి గొడవలేంటి, ఇలా రకరకాల అంశాలు బయట నుంచి ఏమైనా ప్రదర్శన ఉన్నాయా, ఇవన్నీ కూడా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి దానికి కొంతకాలం అయితే సమాధానం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్ కేసుని ఇంతగా మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దీంట్లో రాజకీయం మిళితమై ఉంది కాబట్టి, దీన్ని రాజకీయంగా ఒక రాజకీయ పార్టీ వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.